సార్ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. సార్ పట్టుకోండి సార్, కొంచెం ఫోటో మీరు నిలబడండి. మేరా యువ భారత్ అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించి నా పేరు జి శ్రీనివాసులు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 15వ తారీఖున ఉదయం 9 గంటలకు మన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి పాదయాత్రను మనము ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు చీఫ్ గెస్ట్గా పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీకు అన్ని విషయాలు కూడా ముందుగా మన జీవన్ కుమార్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మై భారత్ డిపార్ట్మెంట్ తరఫున సత్యసాయి జిల్లాలోని కదిరి నందు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని మనం సర్దార్ 150 యూనిటీ మార్చ్ని ఇక్కడ కదిరిలో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశానికి చేసిన సేవల గురించి ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలి, ఆయన స్ఫూర్తితో ముందరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 560 ప్రిన్స్లీ స్టేట్స్ను కలిపి ఈ భారతదేశాన్ని నిర్మించినందుకు, ఈ భారతదేశాన్ని ఐక్యం చేసి ఈరోజు ప్రతి ఒక్క భారతీయుని గుండెల్లో నిలిచిపోయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సర్దార్ 150 యూనిటీ మార్చ్ అనే దాన్ని మన సత్యసాయి జిల్లా కదిర్ నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఎన్టీఆర్ సర్కిల్ నుండి కోర్ట్ రోడ్డు మీదుగా టవర్ క్లాక్ నుండి మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా ఈ మార్చ్ యూనిటీ మార్చ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మనకి కదిర్లో ఉన్నటువంటి అందరూ కూడా యువత, ఏదైతే కాలేజెస్లో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, అందరూ కూడా యువత అనేది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా డిపార్ట్మెంట్ నుండి కోరడం జరుగుతాం. డాక్టర్ ఎం కృష్ణానాయక్, జంతుశాస్త్ర అధ్యాపకునిగా ఎస్టిఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను. అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ 1గా కూడా పనిచేస్తున్నాను. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ముఖ్యంగా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయనను ఉక్కు మనిషి అంటారు. ఈయన 1875 అక్టోబర్ 31వ తారీఖున గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు. ఈయన జన్మించినందుకు మన భారతదేశము చాలా గర్వపడింది. ఎందుకంటే మహాత్మా గాంధీతో పాటు స్వాతంత్ర సమరయోధుడిగా పాల్గొన్నాడు. అలాగే 1931లో కాంగ్రెస్ నేతృత్వంలో అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. ఉప ప్రధానితో పాటు హోంశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత ఈయన హైదరాబాద్, జునాగఢ్ వంటి పెద్ద పెద్ద నగరాలను భారతదేశంలోకి విలీనం చేయాలని పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈయన 1991 భారత రత్న అనేటువంటి అవార్డును పొందడం జరిగింది. ఇది ఈయన గురించి చెప్పుకోదగినటువంటి విషయాలు. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ప్రతి ఎన్ఎస్ఎస్ విద్యార్థి, ఎన్సిసి విద్యార్థి నడుం కట్టుకొని మన కదిరి ప్రాంతంలో, కదిరి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, టవర్ క్లాక్,
కోర్టు ఆ ప్రాంతాలను మొత్తం ర్యాలీ చేసుకొని తిరిగి మనం ఎన్టీఆర్ సర్కిల్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని అందరూ కూడా, కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సక్సెస్ఫుల్గా చేయాలని నేను ఆశిస్తున్నాను.